హాయ్ పిల్లలు, మనం ముందు వీడియోలో భాయి కా ప్రేమ్ లెసన్ చూసాం కదా. ఈ లెసన్లో మనం లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్ ఏంటో చూద్దాం. పార్ట్కి ముఖ్య బిందు లెసన్కి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, ఏంటో చూద్దాం. రాజాపూర్ నామక్ గావ్ మే దో భాయి रहते थे. రాజాపూర్ అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. దోనోమే బడా ప్రేమ్ థా, వాళ్ళిద్దరూ ప్రేమ కలిగి ఉండేవారు. ఇదంతా నేను లెసన్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా చెప్పానమ్మా, ఒకసారి ఆ వీడియో చూడండి. దోనో హమేషా ఏక్ దూసరేకి బలాయి కే లియే హీ సోచ్తే హే. ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరు బాగుండాలని, అన్న బాగుండాలని తమ్ముడు, తమ్ముడు బాగుండాలి అన్నయ్య ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉండేవారు అనమాట. గామే ఫసల్ అచ్చి హుయి థీ, ఆ సంవత్సరం పంటలు మంచిగా చాలా బాగా పండాయి అనమాట. ఫసల్ అంటే పంటలు. బడా భాయి చోటే भाई की भलाई के बारे में सोचकर अपने अनाज का कुछ हिस्सा छोटे भाई के अनाज के ढेर में डालने गया. అయితే అన్నయ్య ఏం చేస్తాడంటే, తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు కదా, ఎలాగన్నా సరే తమ్ముడికి సహాయం చేయాలి, నాకైతే భార్య బిడ్డలు ఉన్నారు, ఆడు ఒక్కడే ఉన్నాడు కదా అని ఆలోచించుకుని తన ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్ని తీసుకుని తమ్ముడు ధాన్యాగారంలో వేయాలని బయలుదేరతాడనమాట. छोटा भाई भी ठीक उसी प्रकार सोचकर अपने अनाज का कुछ हिस्सा बड़े भाई के अनाज के ढेर में डालने गया. అలాగే సేమ్ తమ్ముడు కూడా అన్నయ్య గురించి ఆలోచించుకుని కొంత ధాన్యాన్ని తన ధాన్యాగారంలో వేసేసేయాలని ఆ కుర్రోడు కూడా తల మీద ధాన్యం పట్టుకుని వెళ్తాడు. దోనో రాత్ మే ఏక్ దూసరే సే టక్రా గయే. వాళ్ళిద్దరూ రాత్రి నడుస్తూ వెళ్తారు కదా, చాలా చీకటిగా ఉన్న కారణంగా ఒకరికొకరు గుద్దుకుంటారు. और अनाज के ढेर के पास जाने का कारण समझ गए. అయితే వీళ్ళిద్దరూ గోడౌన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారో ఆ ధాన్యాన్ని చూసి ఒకరికొకరు అర్థమైపోతుంది అనమాట, తెలుసుకుంటారు. ఆపసి ప్రేమకో దేఖకర్ దోనో భాయియోంకి ఆంఖే బర్ ఆయి. అయితే వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉన్నావా అనుకుని వాళ్ళు కళ్ళంబడి నీళ్ళు తెచ్చుకుంటారు. ఓర్ వే రోతే హుయే ఏక్ దూసరేకే గలే లగ్ గయే. వాళ్ళిద్దరూ బాధపడతా సంతోషపడతా గట్టిగా కౌలించుకుంటారు అనమాట. లెసన్ చెప్పేటప్పుడు నేను ప్రతి పాయింట్ వివరంగా చెప్పాను, లెసన్ ఒకసారి చూడండి. తర్వాత శబ్దార్థం మీనింగ్స్ చూడండి అమ్మా, నాతో పాటు చెప్పండి. హమేషా, సదా, భలాయి, అచ్చాయి, చౌకనా, घबराना, मदद, सहायता, उपजाऊ, उर्वर, फ़ायदा, लाभ, अचानक, एकाएक, भाव विभेर, भावपूर्ण, खलिहान, अनाज का गोदाम, संभालना, निभाना. సునియే బోలియేలో క్వశ్చన్స్ అలాగే లిఖియేలో క్వశ్చన్స్ నేను ఒక వీడియో చేసి మరలా పెడతాను, ఎందుకంటే టెక్స్టువల్ గ్రామర్ మనకు చాలా ఉంది, అది వీడియోలో పూర్తి చేసేద్దాం. దాని తర్వాత చూడండి, పడియే చదవండి, చదివి హాయా నహి అవునా కాదా చెప్పాలి మీరు. లెసన్ వింటే మీకు తెలిసిపోతుంది. గావ్కి మిట్టి బహుత్ ఉపజావు థీ, గ్రామంలో ఉన్న మట్టి చాలా సారవంతమైనది అవునా కాదా. అవును. హా. ఇస్ వర్ష పూరే గావ్ మే ఫసల్ అచ్చి హుయి థీ, ఈ సంవత్సరం ఆ గ్రామంలో పంటలు చాలా బాగా పండాయి. అవును. ఛోటా బాయి బాల్ బచ్చే వాలా థా, తమ్ముడికి పిల్లలు అందరూ ఉన్నారు అన్నారు. కాదు, తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, అతను యవనస్తుడు. అన్నయ్యకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అందుకని నహి. దోనో భాయియోనే ఏక్ దూసరే కో దేఖా, అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అవును, చీకట్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటారనమాట. హా. వే ఏక్ దూసరే సే టక్రాగా, వాళ్ళిద్దరూ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకరికొకరు గుద్దుకుంటారు అవునా కాదా. అవును. వాక్య పడకర్ ఉచిత శబ్ద సే ఖాళీ జగహ భరియే. ఇక్కడ పాయింట్స్ చదువుకుని ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయితే ఇక్కడ మనం అది పెట్టాల్సి వస్తుంది. దోనో భాయి హమేషా ఏక్ దూసరేకి భలాయి కి బాత్ సోచా కర్తే థే. భలాయి అంటే మంచి, బురాయి అంటే చెడ్డ. అన్నదమ్ములిద్దరూ ఒకరి మంచి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉండేవారు. భలాయి మంచి. దోనోమే బడా ప్రేమ థా, ఇద్దరిలో ప్రేమ ఉంది. ద్వేషము ప్రేమ, ప్రేమ ద్వేషం తెలుసు కదా మీకు. ఖలిహాన్ మే సబ్కే అనాజ్ కే ఢేర్ లగే థే, ధాన్యం గొడవలోని ధాన్యం చాలా పుష్కలంగా వేయబడున్నది. ఇక్కడ అనాజ్ అంటే ధాన్యం, కపడే అంటే బట్టలు. అనాజ్ ధాన్యమే గొడవ నిండా నింపారు. తర్వాత గటరీ సిరుపర్ రక్కర్ ఛోటే భాయికే ఢేర్ కి ఓర్ చల్పడా. అయితే ధాన్యం మూటను పెట్టుకుని తమ్ముడి గొడవ దగ్గరికి అన్నయ్య నడుస్తూ వెళ్ళాడనమాట.
ढेर। अपनी बात कहते सुनते दोनों भाइयों की ఆంఖే బర్ ఆయి, ఒకరి మాటలో ఒకరింటూ కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకున్నారనమాట. భాయ్యో అన్నదమ్ములు, బహ్నో అంటే సిస్టర్స్ కాదు కదా, అన్నదమ్ములు కాదు కదా, అందుకని భాయ్యో. ఇక్కడ అధూరే వాక్యోంకో పూరా కీజే, ఇక్కడ సగం సెంటెన్స్ వదిలేశారు, అవి మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేస్ సరిపోదని నేను నోట్స్లో రాశానమ్మా, ఒకసారి చూద్దాం. ఉన్కే ఘర్ అలగ్ అలగ్ థే పర్ దోనో మే బడా ప్రేమ థా, వాళ్ళిద్దరు ఇల్లులు వేరే వేరేగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ అండర్లైన్ చేయబడినది మీరు ఆ బ్లాంక్లో రాసుకోవాల్సి వస్తుంది. బడా భాయి లేటే లేటే సోచనే లగా మేరే దో బచ్చే హే, పెద్దన్నయ్య అలా పడుకుని ఆలోచించుకుంటున్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు కదా అని. दोनों भाई धीरे धीरे एक दूसरे के अनाज के ढेर की ओर बढ़ रहे थे. అమ్మ ఇది ఓర్ అంటే వైపు, ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మ. ఓర్ అంటే వైపు, ఔర్ అంటే మరియు, ఓర్ అంటే వైపు. ఇక్కడ చిన్నది వచ్చింది, ఇక్కడ ఓర్ అంటే వైపు, ఔర్ అంటే మరియు. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఆలోచించుకుని ధాన్యాగారం వైపు, గొడవ వైపు నడుస్తూ వెళ్ళారు అని దీని అర్థం. మే జవాన్ హూ, తమ్ముడు అనుకుంటున్నాడు నేను యవ్వనస్తుని. జితనా చాహే ఉతనా కామ్ కర్ సక్తా హూ, నేను ఎంత కావాలి అంటే అంత పని చేసుకోగలుగుతాను. और కహీ భీ జా సక్తా హూ, మరియు నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలను అని తమ్ముడు అనుకుంటున్నాడు. తర్వాత లాస్ట్ వన్ చూడండి. ఖేతీ కా సారా కామ్ తుమ్హే అకేలే సంభాలనా పడతా హే. అయితే ఈ మాట ఎవరు చెప్పారంటే అన్నయ్య అంటున్నాడు తమ్ముడితో, వ్యవసాయం సంబంధించి ప్రతి పని నువ్వే చేసుకోవాల్సి వస్తుంది, అకేలే అంటే ఒంటరిగా, నువ్వు ఒంటరిగానే చేసుకోవాల్సి వస్తుంది కదా తమ్ముడు అని అన్నయ్య అంటాడు ఈ మాట తమ్ముడితో. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చదివేసి మనం ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మీరు 8th క్లాస్ నుంచి అలా చదువుకుంటూ ఇవి ప్రాక్టీస్ చేస్తే 10th క్లాస్లో మీకు అపఠిత గద్య అపఠిత పద్యాన్ని 10 మార్క్స్కి మన టెక్స్ట్ బుక్లో లేనివి మనకి పేరాలుగా పద్యాలుగా ఇవ్వడం జరుగుతుంది. అవి చదువుకుని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇవి మీకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కనుక చదువుకుని మీరు నేర్చుకోండి. ఎవరో చెప్తారు అని ఎవరి మీద మన కంప్లైంట్స్ వద్దమ్మా. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా లెసన్స్, అవి చూసి మీరు బాగా చదువుకోండి, సరేనా? చూద్దామా. ఏక్ వృద్ధ మహిళ రైల్ గాడీ సే సఫర్ కర్ రహీ థీ, ఒక ముసలి ఆవిడ ట్రైన్లోని, సఫర్ అంటే ప్రయాణం, యాత్ర, ఆవిడ ప్రయాణం చేస్తూ ఉందంట ట్రైన్లో. అప్నీ ముట్టి సే కుచ్ బాహార్ ఫేంక్తీ జా రహీ థీ, ముట్టి అంటే పిడికిలి, తన పిడికిలి నుంచి ఏదో అలా బయటికి విసిరేస్తూ ఉందంట. ఏక్ సహయాత్రినే పూఛా, తనతో పాటు ప్రయాణం చేసిన ఒక ఆవిడ అడిగిందంట, యహ్ ఆప్ క్యా ఫేంక్ రహీ హే, మీరు ఏంటి విసురుతున్నారండి బయటికి అని అడిగిందంట. ఉస్ మహిళనే జవాబ్ దియా, అప్పుడు ఆ ముసలామే సమాధానం చెప్పింది. ఏ సుందర్ ఫూలో ఔర్ ఫూలోంకే బీజ్ హే, ఇవి అందమైన పువ్వులు మరియు పువ్వుల యొక్క విత్తనాలు అని సమాధానం చెప్పింది. మే ఇన్హే ఇస్ ఉమ్మీద్ సే ఫేంక్ రహీ హూ, నేను ఉమ్మీద్ అంటే ఆశ, నేను ఈ ఆశతో వీటిని విసురుతున్నాను. ఎందుకు అంటే కి ఇన్మే సే కుచ్ భీ అగర్ జడ్ పకడ్ లే తో లోగోं को ఇన్సే కుచ్ ఫాయిదా హోగా, ఈ విత్తనాలు ఎక్కడైనా పడి మొలకెత్తితే కనుక లోగ్ అంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అని ఆవిడ సమాధానం చెప్పిందంట. మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం, గుర్తుందా? మామిడికాయలు, ఒక తాతగారు మామిడికాయ టెంకలు నాటుతూ ఉంటారు. అప్పుడు రాజుగారు వచ్చి, తాత నువ్వు తొందరలోనే చచ్చిపోతావు, నువ్వు ముసలోడు అయిపోయావు కదా, మామిడికాయ టెంకలు ఎందుకు నాటుతున్నావు అని అంటే ఆ తాతగారు సమాధానం చెప్తారు, నేను ఇప్పుడు మొక్కలు నాటుతున్నాను, నేను ఒకానొక రోజు చచ్చిపోతాను, కానీ ఈ మొక్కలు పెద్దదయ్యి మీ రాజ్యంలో ఉన్న ప్రజలు లేదా నా మనవలు, నా పిల్లలు, ఇంకొకరి పిల్లలు కాయలు కోసుకుని తింటారు కదా అని చెప్తారు. క్వశ్చన్ చూడండి అమ్మ. వృద్ధ మహిళ కిస్మే
సఫర్ కర్ రహీ థీ. ఆ వృద్ధురాలైన మహిళ దేంట్లో ప్రయాణం చేస్తున్నారు అంటే ట్రైన్లో. ఇదిగో ఇక్కడ టిక్ పెట్టాను కదమ్మా, ఇది ఆన్సరు. సెకండ్ క్వశ్చన్ చూడండి, సహయాత్రినే క్యా పూఛా. తనతో పాటు వెళ్ళే ప్రయాణికురాలు ఏమని అడిగింది? సెకండ్ వన్ ఇది. థర్డ్ క్వశ్చన్ చూడమ్మా, ఇక్కడ ప్లేస్ సరిపోలేదని నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. వృద్ధ మహిళ క్యా ఫేంక్ రహీ థీ. నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ట్రైన్లోంచి ఆవిడ ఏమి విసిరేస్తుంది? వృద్ధ మహిళ సుందర్ ఫూలో और फूलों के बीज फेंक रही थी. మీకు అర్థమైపోయి ఉంటాయి కదమ్మా, చదివేస్తాను. फूलों और फलों के पेड़ों से किन्हें फ़ायदा होगा. ఇలాగా పూల వల్ల పళ్ళు వల్ల ఎవరికి లాభం అని అంటే फूलों और फलों के पेड़ों से लोगों को फ़ायदा होगा. ఇక్కడ చుక్క ఉంది చూసారమ్మా, భా కింద చుక్క ఉంది, అందుకని ఫాయిదా అని చదవాలి. ఈ చుక్క లేకపోతే ఫాయిదా అని చదవాలి. ఫాయిదా ఎవరికి లాభం? ఫాయిదా అంటే లాభం. ఎవరికి లాభం అంటే పువ్వుల వల్ల పళ్ళు వల్ల ప్రజలకే లాభం. తర్వాత జడ్ కా సమానార్థి శబ్ద క్యా హై. జడ్ అనే వర్డ్కి సమానార్థ శబ్దం ఏంటి? జడ్ కా సమానార్థ శబ్ద హే మూల్. జడ అనే పదానికి సమానార్థ శబ్దం మూల్. తర్వాత లిఖియే. సునియే బోలియేలో క్వశ్చన్స్, లిఖియేలో క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత భాయి కా ప్రేమ్, దీని యొక్క సారాంశం కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానమ్మా. గ్రామర్ పార్ట్ చూసేద్దాం. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखे. ఇక్కడ పర్యాయవాచి శబ్దాలు ఇందులోంచి పిక్ చేసుకుని ఇక్కడ రాయాలి. ఖలిహాన్ అనాజ్ కా గోదాం, ధాన్యాగార్. ఖేతి ఖేతి బాడి, కృషి ఖేతి అంటే వ్యవసాయం, గొడవ అని చెప్పాను కదా. అనాజ్ అంటే ధాన్య, అన్న. జవాన్ అంటే యువక్, యువ. జవాన్ అంటే యవనస్తుడు, యువకుడు. ఫాయిదా అంటే మునాఫా, లాభ్. ఫాయిదా అంటే లాభము. దాని తర్వాత వ్యతిరేక పదాలు చూడండి. ఫాయిదా నుక్సాన్, భలాయి బురాయి. ఖర్చ్ బచత్. ఖర్చు అంటే ఖర్చు పెట్టడం, బచత్ అంటే డబ్బులు దాచుకోవడం, సేవ్ చేయడం. ప్రేమ ద్వేష్, ఇవి పదాలు మీకు ఎప్పటి నుంచో తెలిసినవే. పాఠ మే ఆయే శబ్దోं को వర్గ పహేలీ మే ఢూంఢ్ కర్ లిఖే. పహేలీ అంటే పజిల్, ఎప్పుడు మనం చెప్పుకునేదే. ఇక్కడ నుంచి మనం పిక్ చేసి వర్డ్స్ రాయాలి. అకేలా అంటే ఒంటరి, భలాయి అంటే మంచి, సంతులన్ అంటే బ్యాలెన్స్డ్, ధన్ అంటే ధనము. ఇక్కడ ఇందులో సర్కిల్ పెట్టాను, ఇలా మీరు రాసేసుకోండి. దాని తర్వాత చూడండి అమ్మా, చిత్ర దేకర్ 5 వాక్య లిఖే. ఇక్కడ మనం ఈ పిక్చర్ చూసి సెంటెన్స్లు రాయాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ చూసారు కదా, పిక్చర్లో టీచరు ఈ పాపని స్కూల్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఇక్కడ బట్టలు ఉతికి ఆరేసి ఉన్నాయి. ఇక్కడ ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న నిలబడి టీచర్ ఏం అడుగుతున్నారా అని చూస్తున్నారు. వీళ్ళు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చదువుకున్న వాళ్ళ ఉన్నారా, చదువు లేని వాళ్ళ ఉన్నారా? చదువుకోలేని వాళ్ళ లాగా ఉన్నారు కదమ్మా. ఇవే మనం ఇక్కడ రాస్తాం. చిత్రమే ఏక్ లడ్కి కమలా హై. ఇక్కడ మీరు పేరు ఏదైనా రాసుకోవచ్చు, లేదా లడ్కీ హే అని కూడా రాసుకోవచ్చు. ఈ పిక్చర్లోని ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయి పేరు కమల. కమలాకి అధ్యాపిక ఆజ్ స్కూల్ నా ఆనేకే కారణ్ పూచ్ రహీ హే. స్కూల్కి ఎందుకు రాలేదు అని ఆ అమ్మాయిని టీచర్ అడుగుతుందనమాట. దాని తర్వాత మాతా और పితా ఉన్హే దేక్ రహే హే. వాళ్ళిద్దరు సంభాషణ, టీచరు స్టూడెంటు సంభాషణ వాళ్ళ అమ్మ నాన్న చూస్తున్నారు. చిత్రమే కపడోం కో ధోకర్ సుఖాయా గయా హే. ఆ పిక్చర్లో బట్టలు, ధోకర్ అంటే ఉతకడం, సుఖాన అంటే ఎండబెట్టడం, అంటే ఉతికి ఆరేయడం మనం చూస్తున్నాము. కమలా కే మా బాబ్ అపడ్ హే. కమలా వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలేదు, నిరక్షరాస్యులు. అపడ్ అనొచ్చు, అన్పడ్ అని కూడా అనొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసుకున్నా కరెక్టే. ఈ ఆన్సర్స్
మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసుకుని రాసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ కాల్ గురించి వ్యాకరణాంశ మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా. ఇక్కడ మీరు 6th 7th 8th క్లాసులో మీకు గ్రామర్కి సంబంధించి వ్యాకరణాంశ కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ ఇవి ఏవి అయినా సరే స్కిప్ చేయకూడదు. ఎందుకంటే 10th క్లాస్కి వచ్చేసరికి మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అందుకని మీరు ఖచ్చితంగా చదువుకుని ఉండాలి. ఇక్కడ చూడండి, గావ్ మే ఫసల్ అచ్చి హుయి థీ, గ్రామంలోని పంటలు చాలా బాగా పండాయి. మీకు లెసన్ చెప్పేటప్పుడే చెప్పాను, థా థే థీలో వస్తే అది పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది అని. అనాజ్కి ఆవశ్యకత హోతీ హే, ధాన్యం యొక్క అవసరం ఉంటుంది. కోయి దూసరా కామ్ కర్లూంగా, నేను వేరే ఏదైనా పని చేసుకుంటాను. వ్యవసాయం కుదరకపోతే నేను వేరే పని ఏదైనా చేసుకుంటానని మన లెసన్లో తమ్ముడు అనుకుంటాడు ఈ మాట. ఊపర్ దియే వాక్యమే, పైన ఇవ్వబడిన వాక్యాల్లో హుయి థీ, హోతీ హే, కర్లూంగా ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ऐसे शब्द क्रिया के होने या करने के समय को बताते हैं. ఈ వర్డ్స్ ఏం తెలియజేస్తుంది, ఒక పని ఏ టైంలో అవుతుందో మనకి తెలియజేస్తుంది. ఇసే హీ కాల్ कहते हैं, ఇలా తెలియజేయడాన్నే, టైంని తెలియజేయడాన్నే కాల్ అని అంటారు. కాల్కే 3 भेद है, కాలానికి 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే వేహే భూతకాల్, వర్తమానకాల్, భవిష్యకాల్. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలం, ఇవి తెలుగులో మీరు చదువుకునే ఉంటారు కదా. ఈ కాలానికి అనుసరించి ఒక్కొక్క సెంటెన్స్ ఉంది చూడండి. భూతకాల్ బీతే హుయే సమయమే క్రియాకా హోనా, అంటే పాస్ట్లో ఏదైనా ఒక పని అయిపోవటాన్ని భూతకాలంలో మనం చెప్తాం. వర్తమాన కాల్ చల్ రహే సమయమే క్రియాకా హోనా, ఇప్పుడు ఏ టైం అయితే నడుస్తుందో ఆ టైం గురించి చెప్పేది వర్తమాన కాలం. భవిష్యకాల్ ఆనే వాళ్ళే సమయమే క్రియాకా హోనా, రాబోయే కాలంలో ఏదైనా క్రియ జరిగితే దాని గురించి చెప్పేదాన్ని భవిష్యకాల్ అని అంటారు. ఇక్కడ పార్ట్ మేసే ఇన్ కాలోं को बताने वाले वाक्यों को ढूंढकर लिखिए. అయితే లెసన్లో ఈ కాలానికి సంబంధించి ఏ సెంటెన్స్లన్నా ఉంటే మీరు రాయండి అని ఇక్కడ చెప్పారు. అయిపోయింది పిల్లలు, మొత్తం గ్రామర్ పార్ట్ అంతా అయిపోయింది. ఫస్ట్ మనం లెసన్ చెప్పుకున్నాము, ఆ తర్వాత వీడియోలో గ్రామర్ పార్ట్ చెప్పుకున్నాము. ఈ నెక్స్ట్ వీడియోలో పడియే లిఖియేలో క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా చదువుకోండి.